సీఎం జగనన్న బీసీలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించారని మనకు ఇచ్చిన గౌరవాన్ని మనం కాపాడుకునే విధంగా జగనన్న మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని సామాజిక బాధ్యత తీసుకోవాలని సెట్టిబల్జా గౌడ నాయకులు అన్నారు. రాజమండ్రి స్థానిక పంతం సత్యనారాయణ స్కూల్ వద్ద సెట్టిబల్జా గౌడ ఆత్మీయ సమావేశం ఉభయ రాష్ట్రాల బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం హాజరయ్యారు. సీఎం జగనన్న ఆశీస్సులతో చారిత్రాత్మక రాజమహేంద్రవరం నగరం విశేషంగా అభివృద్ధి చెందిందని మార్గాని భరత్రాం అన్నారు. రాజమండ్రి నగరంలో జరిగిన అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఇతర ప్రాంతాలలో గర్వంగా చెప్పుకుంటున్నారన్నారు. ఈ నెల రంగు రుచి వాసన తెలియని వ్యక్తిగా రాజమహేంద్రవరం నగరాన్ని ఒక అద్భుతమైన నగరంగా విశేషమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తారని ప్రజలు సంపూర్ణమైన మద్దతు అందించి తనను ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ను గెలిపించాలని జగనన్నను అత్యధిక మెజార్టీతో తిరిగి సీఎం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గౌడ సెట్టిబల్జా సామాజిక వర్గానికి చెందిన ప్రజలతో పాటు పేదల ముఖ్యమంత్రిగా జగనన్నపై అత్యంత విశ్వాసంతో ఉన్నారని తమకు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకునేందుకు శక్తివంచన లేకుండా సీఎం జగనన్నను సంరక్షించుకుంటామని సెట్టిబల్జా గౌడ నాయకులు వాసంశెట్టి గంగాధర్, గౌడ సెట్టిబల్జా జిల్లా నాయకులు మార్గాని చంటిబాబు మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. మొన్న 40,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. వెలుగుబంద అయితే గాని, మూరుగుమూడు అయితే గాని, కానవరం, కాపవరం, పల్లగడిగం 5 చోట్ల 40,000 మందికి ఇచ్చాం. వీళ్ళందరికీ కొంతమందికి పట్టాలు ఇవ్వలేకపోయాం ఎలక్షన్ కోడ్ వల్ల. ఆ పట్టాలు మున్సిపల్ ఆఫీస్ లోనే ఉన్నాయి. రేపు ఎలక్షన్ అయి మన ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజే మీ అందరికీ కూడా వాలంటీర్ పిల్లలతో నేరుగా మీ ఇంటికి ఆ పట్టాలు పంపించే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. మన ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లో మీకు ఎక్కడైతే స్థలం ఇచ్చామో ఆ స్థలం చదువు చేయించి అక్కడ రాళ్ళు పాతి అక్క నీ స్థలం ఇది అని నీకు అప్పచెప్పే కార్యక్రమం కూడా నీ కొడుకు బాధ్యత తీసుకుంటాడని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. అదొకటే కాదు, రాబోయే 2-3 సంవత్సరాల్లో మీ 39-40 రాజమండ్రిలోని ఈ వార్డుల్లో ఉన్నటువంటి సెట్టిబల్జా గౌడ ఆత్మీయ కళకి పేరుతో ఇవాళ శ్రీ పంతం సత్యనారాయణ గారి స్కూల్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సభలో దరిదాపు 5,000 మంది పైచలకు ఇవాళ ఎక్కువ శాతం మహిళలు హాజరయ్యారు. చాలా ఎక్కువ సంఖ్యలో మరి ఇవాళ ఈ మీటింగ్ రావడానికి ప్రధాన కారణం ఈ రాజమండ్రి నగరం మరియు రాజమండ్రి రూరల్, రాజమండ్రి పార్లమెంటు స్థానాల్లో సెట్టిబల్జా గౌడ సంఘీయులు ప్రధాన అభ్యర్థులుగా పోటీ చేయడమే ప్రధాన కారణం. వీళ్ళందరినీ మనం నెగ్గించుకోవాలి, రాజ్యాధికారం కోసం వెళ్ళాలి. ఈ రాజ్యాధికారం మనకి వచ్చినటువంటి ఈ సందర్భంలో మనం దీన్ని ఓన్ చేసుకోవాలనేటువంటి ఒకే ఒక్క ఆలోచన ప్రతి సంఘీయుడికి కలిగింది. కాబట్టి ఇవాళ ఇక్కడికి స్వచ్ఛందంగా వచ్చి ఈ మీటింగ్లో పాల్గొన్నారు. ఇవాళ దీనికి పోటీగా మరి ఎవరైతే సెట్టిబల్జా సాధికారిక అని చెప్పి పెట్టుకున్నారో ఇది ఫెయిల్యూర్ అవడానికి ప్రధాన కారణం ఇక్కడ మన సంఘీయులే పోటీ చేస్తున్నారు. మన సంఘీయులు పోటీ చేస్తున్న దగ్గర మనమే వాళ్ళకు వ్యతిరేకంగా ఇక్కడ మనం సభ నిర్వహిస్తే సరైన విధానం కాదని భావించడం వల్లే ఇవాళ మరి వాళ్ళు పెట్టినటువంటి మరి బీజేపీ, జనసేన, తెలుగుదేశానికి సంబంధించినటువంటి మరి ఏదైతే సెట్టిబల్జా సాధికారిక సమితి వాళ్ళు పెట్టినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో అబాస్పాలైంది. దయచేసి నిర్వాహకులకి నేను చెప్పేది ఒకటే, మేమందరం కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు దయచేసి ఇలాంటి అబాస్పాలు కాకుండా చూసుకోండి. సంఘానికి మేలు చేస్తున్నారా, సంఘీయులకు మేలు చేస్తున్నారా, ఇవాళ రాజమండ్రి నగరం ఎంత అభివృద్ధి చెందింది అనేది ప్రధానంగా ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మరి ఏదైతే ఇవాళ మీరందరూ వచ్చి ఈ సమావేశాన్ని జరగకుండా మరి అడ్డుకోవడం కోసమో లేకపోతే వెళ్ళకుండా చేసినప్పటికీ కూడా ఓన్లీ 3 వార్డుల నుంచి 5,000 మంది ఇక్కడ హాజరయ్యారని అంటే అర్థం చేసుకోండి. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన సంఘీయులు ఎవరైతే పోటీ చేశారో వాళ్ళందరినీ కూడా గెలిపించుకోవడానికి ప్రతి సంఘీయుడు కంకణం కట్టుకున్నారు. ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. దయచేసి
మీరు అబాస్ పాలొద్దు, అబాస్ పాలయ్యి సంఘాన్ని పాడు చేయదు. వార్డుల్లో సెట్టుబల్జీల ఆత్మీయ కలిగి జరిగింది. దాని విశేష జనం అందరూ కూడా ఆదరించారు. మనకి సెట్టుబల్జీ కమ్యూనిటీలో అయితే సెట్టుబల్జీ గౌడ్ కమ్యూనిటీలో అయితేనేమి దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 7 నుంచి 8 అది పార్లమెంట్ అయితేనేమి, ఎమ్మెల్యే అభ్యర్థులు అయితేనేంటి, ఎంపీ అభ్యర్థులు అయితే కానీ ఒక చక్కటి అవకాశాన్ని కల్పించారు. జగన్ గారు అంటే ఒక నిజం, జగన్ గారు అంటే ఒక నమ్మకం, జగన్ గారు అంటే అదేంటి అనేది ఆయన మా సెట్టుబల్జీ గౌడ్ సంఘానికి చేసి చూపించిన ఆయన. ఈరోజు అంటే మనం దగ్గరగా చూస్తే రాజమండ్రి రూరల్ సిటీ, రాజమండ్రి పార్లమెంటు, అలాగే కాకినాడ పార్లమెంటు, అలాగే మన రామచంద్రపురం పిల్లి సుభాష్ చంద్రబోస్ గారేంటి, వాళ్ళ తన్నుడి గారేంటి, ఇలాగా మనకి చాలామందిని కూడా ఇది చేశారు. దీన్ని మనం ముందుకి తీసుకుని వెళ్ళి ఈ విజయావకాశాన్ని మనకి ఏదైతే సెట్టుబల్జీ గౌడ్ సంఘానికి మనకి ఏదైతే చేశారో దాన్ని మనమందరం కలిసికట్టుగా మనమంతా నిరూపించుకోవాల్సిన సమయం. మనం ఇక్కడికి వచ్చేసరికి రాజమండ్రి తరఫున రాజమండ్రి ఎంపీ అభ్యర్థి అయిన గూడూరు శ్రీనివాస్ గారికి, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి గారికి ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి మన సెట్టుబల్జీ సోదరులు అయితేనేమి, గౌడ్ సోదరులు అయితేనేమి అందరికీ కూడా వేసి అఖండ మెజారిటీతో మనం గెలిపించుకోవాలని అందరికీ కూడా ప్రార్థన. ధన్యవాదాలు. నేను డాక్టర్ గూడూరు భారతీరామ్, గూడూరు శ్రీనివాస్ గారి తనయుడిని. మార్కెల్ చెడ్డిబాబు. ఈరోజు ఈ రాజమండ్రి 39, 38, 40 వార్డులో సెట్టుబల్జీ గౌడ సంఘీయులతోటి ఒక ఆత్మీయ సమావేశం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఇచ్చేసేటువంటి సంఘీయులందరూ కూడా మీ ద్వారా అభినందనలు. ఎందుకంటే ఈ నూతన తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి ఎంపీ, రాజమండ్రి ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యేగా మా జాతికి 3 ఇవ్వటం అంటే అందరూ కూడా సంతోషంగా రావటం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలాగా పనిచేస్తున్నప్పటికీ మాకు ఇదే ఉదాహరణ. ఇవాళ రమారమి 5,000 మంది రావడం అంటే చిన్న విషయం కాదు. దానికోసం మీ ద్వారా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము రాజమండ్రి శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి ఎంపీగా పనిచేస్తూ మరి రాజమండ్రి నగరాన్ని సుందర నందనవనంగా మార్చినటువంటి మరి ఎవరైతే మార్గాని భరత్రామ్ గారు ఉన్నారో వారికి, అలాగే రాజమండ్రి పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి గూడూరు శ్రీనివాస్ గారికి, ఎందుకంటే ఆయన శ్వాసకోశ వ్యాధులకి సంబంధించినటువంటి డాక్టర్ గారు, అంతేకాకుండా చాలా కరోనా సమయంలో కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన సేవలు మరులేని అటు ప్రతి ఒక్కరికి ఆయన పేరు తెలుసు. ఆయనకి, అలాగే మంత్రివర్యులు శ్రీ చెల్లిబోయిన శ్రీనివాస్ గారు కూడా మరి రాజమండ్రి రూరల్లో పోటీ చేస్తున్నారు. వారికి కూడా మేమందరం కూడా పూర్తి స్థాయి మరి సంఘీయుల తరఫున మద్దతు తెలియజేస్తున్నాం. వారి గుర్తు ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ.